తనకి పుట్టిన పాప చనిపోలేదని, బ్రతికే ఉందని నర్సు ద్వారా అంజలియే తన కన్న కూతురు అనే నిజాన్ని తెలుసుకున్న గీతాంజలి అసలు ఆ నర్సు ఎవరు? ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి గీతాంజలికి ఎందుకు నిజం చెప్పింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనీష్ వాళ్ళని ఇంటికైతే ఇక్కడికే వచ్చి ఉండమని చెప్తుంది గీతాంజలి. ఇక అలా చెప్పడంతో మనీష్ తన తమ్ముడు లక్కీని అలాగే తన చెల్లెల్ని తీసుకొని గీతాంజలి ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక మనీష్ అక్కడే ఉంటాడని తెలుసుకొని భవిత చాలా ఆనందపడుతూ ఉంటుంది. బావా, ఎంచక్క మనం ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు, రేపటి నుంచి మనకి సందడే సందడి అని భవిత అంటూ ఉంటే, నేను బిజినెస్ చేస్తున్నాను, నువ్వేమో చదువుకుంటున్నావు, మరి మన ఇద్దరికి ఎలా కుదురుతుంది కబుర్లు చెప్పుకోవడానికి? ముందు మన అసలు గోల్స్ని రీచ్ అవ్వాలి, అప్పుడే ఏదైనా సంతోషం సరదా అని అంటూ ఉంటాడు మనీష్. ఏంటి బావా, ఏదో పాతకాలం వాళ్ళగా మాట్లాడతావు? అసలు నీ ఏజ్ బాయ్స్ ఎలా ఉంటున్నారు, నువ్వేంటి అలా ఉంటావు? ఏదో డల్గా సీరియస్గా ఒక నవ్వు ముద్దు ముచ్చట ఏమీ లేదా అని అంటూ ఉంటే, భవిత నువ్వు హద్దులు దాటుతున్నావు అని అంటూ ఉంటాడు మనీష్. అదేంటి బావా, నీతో సరదాగా మాట్లాడుతుంటే హద్దులు దాటుతున్నా అంటావేంటి? అయినా నువ్వే కదా నాకు కాబోయే భర్తవి అని భవిత అంటుంది. ఎవరు చెప్పారు నేను నీ కాబోయే భర్తనని అని అంటూ ఉంటాడు మనీష్. అదేంటి మమ్మీ అలాగే మావయ్య ఇద్దరు అనుకుంటున్నారు కదా అని అంటూ ఉంటే, వాళ్ళిద్దరు అనుకుంటే సరిపోయిందా? అయినా నా లైఫ్ గురించి వాళ్ళు అనుకున్నది చెయ్యాలంటే ఎలా కుదురుతుంది? నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది, నా లైఫ్ని నేను ఒకలాగా ఊహించుకున్నాను. అప్పుడే నేను పెళ్లి చేసుకోవాలని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఏంటో అన్నీ కూడా నేను అంతా కూడా అనుకున్నాను. అప్పుడే నా పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు కూడా నేనే కదా నీ భార్యని అని అంటూ ఉంటుంది భవిత. సరేలే, అప్పుడు విషయం కదా అప్పుడు చూద్దాము అని అంటూ ఉంటాడు మనీష్. తరువాత ఇక అంజలి అయితే వస్తుంది. వాళ్ళిద్దరికీ కూడా కాఫీ తీసుకొని అంజలి రావడంతో, అంజలి టిఫిన్ చేసావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మనీష్ ఇక అలా అనంగాల్ని చేశాను మనీష్ అని చెప్పి వెళ్ళిపోతుంది అంజలి. ఏంటి బావా, నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావు, ఆ అంజలినేమో కుశల ప్రశ్నలు అడుగుతున్నావు, టిఫిన్ చేసావా అని ఎంత ప్రేమగా పలకరిస్తున్నావో, ఏంటి కొంపతీసి దాన్ని ఏమైనా లవ్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది భవిత. ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? కనీసం ఈ మాట అనాలి ఈ మాట అనకూడదని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? తను ఆ మాట వింటే ఏమనుకుంటుంది అని అంటూ ఉంటాడు మనీష్. నీకు నేను చెప్పాను, నా జీవితంలో ఏ అమ్మాయి కూడా లేదు, నేను కేవలం ఇప్పుడు బిజినెస్ మీదే నా బ్రెయిన్ అంతా పెట్టాను, అంతే తప్ప అమ్మాయిలు ప్రేమ అనేది నా ఒంటికి పడవు. నేను అంజలి విషయంలో క్లోజ్గా ప్రవర్తిస్తుంటే తనతో ఉన్న చనువు నువ్వేమో ఓ చెప్పిందే చెప్పి కనీసం నన్నేమీ మాట్లాడనివ్వకుండా నువ్వు చేస్తావు, అందుకే నీతో మాట్లాడాలంటే విసుగు అని చెప్పేస్తాడు మనీష్. మా మమ్మీలాగా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేయడం నీ మేనరిజం బావా. ఎంతైనా మేనత్త పోలికలు మేనల్లుడికి వస్తాయి కదా, అలాగే వచ్చుంటాయి నీకు కూడా అని అంటూ ఉంటే, అవును అలాగే అనుకో కాసేపు, ఏమైంది అని అంటూ ఉంటాడు మనీష్. మనీష్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది భవిత, నిన్ను నాకు ఎలా తిప్పుకోవాలో, నా వైపు నిన్ను తిప్పుకొని నా వెనకాలే తిరిగేలా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు బావా. నువ్వే నాకు కాబోయే భర్తవి. ఎవ్వరు మన మధ్య వచ్చినా సరే వాళ్ళనైతే నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని భవిత అయితే ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత లక్కీ అయితే ఎప్పుడెప్పుడు అంజలి దగ్గరికి వెళ్దామా, అంజలి మీద చెయ్యి వేద్దామా, అంజలికి దగ్గరవుదామా అని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక గీతాంజలి చిన్న కూతురు లక్కీ దగ్గరికి వస్తుంది. ఏం కావాలి బావా, నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను బావా అని అంటూ ఉంటుంది లక్కీతో. ఇదేంటి నా ముందు అన్ని వయ్యారాలు పోతుంది, ఏంటమ్మా అంత మెల్లి తిరిగిపోతున్నావు నన్ను చూసి అని అంటూ ఉంటే, అదేంటి బావా, నేను నీ మరదల్ని, అలాంటప్పుడు ఏదో బావకి అవసరం ఉంటుంది కదా, అందుకనే అడుగుతున్నాను అని చెప్తూ ఉంటే,
ఇది నాకు లైనేస్తున్నట్టుంది. అందుకని నా చుట్టూ తిరుగుతుంది. ఏం కావాలని అడుగుతుంది. ఇది ఇలాగే నా చుట్టూ తిరిగితే నేను అంజలిని ఎలా పడేస్తాను? నా వైపుకి అంజలిని ఎలా తిప్పుకుంటాను? దీన్ని రూటు మార్చేయాలి అని అనుకుంటూ అప్పుడే ఇక లక్కీ, చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇలాగ నా వెనకాల పడుతున్నావంటే మళ్ళీ అత్తయ్య అది చూసిందంటే నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తుంది. అప్పుడు పంపించేస్తే మళ్ళీ ఇంట్లోకి కూడా రానివ్వదు. మనిద్దరం ఇంకా దూరం అయిపోతాము. కాబట్టి పెళ్ళయ్యే వరకు కొంచెం దూరంగా ఉండు. అప్పుడే ఎవ్వరికి అనుమానంగా రాకుండా ఉంటుంది అని లక్కీ అయితే చెప్తాడు. అప్పుడే గీతాంజలి చిన్న కూతురు, నేనంటే ఇష్టమని చెప్పావు కదా బావా, అదే చాలు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది గీతాంజలి చిన్న కూతురు అయితే. తర్వాత ఇక లక్కీ మళ్ళీ అంజలి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అంజలి ఇక రత్నం దగ్గరికి వెళ్తుంది. ఎంత చూసినా సరే బయటికి రాదు అంజలి. అప్పుడే లక్కీ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ, నువ్వు వచ్చేసాక ఎంత బోరు కొట్టిందో తెలుసా? అస్సలు కూడా ఇంట్లో ఉండలేకపోయాము. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అనిపించింది. అదే అని అంటారేమో పెద్దవాళ్ళు, మనకి కావాల్సిన వాళ్ళు దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు విలువ మనకి తెలీదు, వాళ్ళు దూరం అవుతేనే వాళ్ళ విలువ తెలుస్తుందని అప్పుడే మాకు అర్థమైంది అని అంటూ వేదాంతం మాట్లాడుతూ ఉంటాడు. రే రే, మళ్ళీ నానమ్మ దగ్గర మొదలెట్టావా నీ భజన అని అంటూ వచ్చేస్తుంది వాళ్ళ చెల్లెలు. అప్పుడే నానమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నాకేమ్మా, అంజలి ఉంది కదా నన్ను చూసుకోవడానికి, నాకు ఎటువంటి బెంగ లేదు అని అంటూ ఉంటే, నిజంగా అంజలి నీ దగ్గరే ఉండడం నాకైతే చాలా హ్యాపీ నానమ్మ. తను నిన్ను బాగా చూసుకుంటుంది, మాకన్నా బాగా చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది. అంజలి, ఏంటి విశేషాలు? అత్తయ్య నీతో మాట్లాడుతున్నారా అని అడుగుతూ ఉంటే, లేదు, ఇంకా అత్తయ్య నా అమ్మ అని అంటూ ఉంటే, అమ్మనా? అదే అమ్మగారు ఇంకా నా మీద కోపం పోలేదు, నాతో పెద్దగా మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది అంజలి. మా అత్తయ్య చాలా మంచిది. ఎంత కోపాన్ని చూపిస్తుందో అంత ప్రేమని కూడా చూపిస్తుంది. కొన్ని రోజులు నీ మీద అయిష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా నీతో మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని చాలా ఆనందపడుతూ ఉంటుంది అంజలి. సరే వెళ్ళి పడుకోండి, చాలా లేట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటుంది రత్నం. అప్పుడే ఇక లక్కీ తిట్టుకుంటూ అంజలితో ఒంటరిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే జరగడం లేదు. ఇక్కడేమో మా నానమ్మ, తర్వాత ఇది కూడా వచ్చేసింది. ఇంట్లో అందరూ కూడా జనాలు ఫుల్గా ఉండారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అంజలితో నేను ఎలా మాట్లాడాలి? నా మనసులో ఉన్న ప్రేమని అంజలికి ఎలా చెప్పాలి అని లక్కీ అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక అంజలి ఆలోచిస్తూ ఉంటుంది మనీష్ గురించి. మనీషే తన కళ్ళలోకి వస్తూ ఉంటాడు. ఇదేంటి, ఎందుకు నాకు పదే పదే మనీషే వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అంజలి. నానమ్మని అడుగుదామా అంటే, అమ్మో బాగోదు, మళ్ళీ నానమ్మ వేరే ఉద్దేశంగా అనుకుంటుంది, ఇప్పుడు ఎందుకులే అడగడం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా అంజలి ఇక ఉదయం అవుతుంది. అవ్వంగానే అందరికీ టిఫిన్లు రెడీ చేసి, టీలు రెడీ చేసి చాలా చకచక పనులన్నీ కూడా చేసేస్తుంది అంజలి. గీతాంజలికి ఎదురు పడకుండా తను తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక గీతాంజలి, ఈరోజు వంటలు చాలా టేస్ట్గా ఉన్నాయి అని అంటూ ఉంటుంది అంజలి. అప్పుడే ఇక పక్కనే ఉన్న పని మనిషి, అవునమ్మా, ఈరోజు కొత్త రకం మసాలా తయారు చేశాను, దానివల్ల టేస్ట్ వచ్చినట్టుంది అని అంటూ ఉంటే, అవును, నువ్వు చెప్తుంది నిజమే రంగమ్మ అని అంటూ ఉంటుంది గీతాంజలి. అలా తను ఫుడ్ అయితే తినేస్తుంది. అలా తినేసిన తర్వాత అప్పుడే ఇక తన భర్తతో ఇలా అంటూ ఉంటుంది, నేను ఒక చారిటబుల్ ట్రస్ట్కి వెళ్తున్నానండి. అక్కడ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, పిల్లలు గెంటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాన్నగారి పేరు మీద అన్న సంతర్పణ చేయిద్దామని అనుకుంటున్నాను, అందుకని అక్కడికి వెళ్తున్నాను అని గీతాంజలి అయితే చెప్తుంది. మంచి ఆలోచన నీది అని తన భర్త అనడంతో, మీరు కూడా వస్తారా, ఖాళీయేనా అని అడుగుతూ ఉంటుంది. అయ్యో, నాకు మీటింగ్ ఉందని తెలుసు కదా గీతం, నేను మీటింగ్కి అటెండ్ అవ్వాలి, మనిషిని తీసుకువెళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. ఇక మనీష్ మాత్రం నేను వస్తాను అని అంటూ ఉంటాడు. ఇక మనీష్ అలా అన్న తర్వాత, మరి నువ్వు ఒక్కదానివే అందరికీ వడ్డించలేవు కదా అత్తయ్య,
నీకు సహాయంగా అంజలిని కూడా తీసుకురావచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు మనీష్. అప్పుడే ఇక మనీష్ అన్న మాటలకి తనంటే నాకు ఇష్టం లేదు, అలాంటప్పుడు తనని నేనెందుకు తీసుకొస్తాను, నాతో ఎందుకు రాణిస్తాను, ఏమీ అవసరం లేదులే, ఒకవేళ నా మాట కాదని వస్తే నేను మధ్యలోనే వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది గీతాంజలి. లేదులే అత్తయ్య, నేనేదో నార్మల్గా అన్నాను, ఎవరి దగ్గర ఈ మాట అనలేదు, తనేమి అక్కడికి రాదు అని చెప్తూ ఉంటాడు మనీష్. అలాగే మనీష్ గీతాంజలి ఇక అన్న సంతర్పణ చేయడానికి ఒక చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత, అమ్మ, మీ నాన్నగారు ఇలా మరణించడం అనేది చాలా బాధాకరం, నిజంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అని అంటూ క్యాబ్ ముందు మౌనం పాటిస్తారు. రాజారావు ఫోటో అక్కడ పెట్టి ఇక అందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. రాజారావు ఫోటో అక్కడ పెట్టడంతో అందులో ఒక వృద్ధురాలు అయితే ఒక పెద్దావిడ గీతాంజలి దగ్గరికి వస్తుంది. నువ్వు రాజారాం గారు అమ్మాయివి కదా అని అడుగుతూ ఉంటే, అవునండి అని అంటూ ఉంటుంది గీతాంజలి. అమ్మ, నీతో ఒక మాట మాట్లాడాలి, పక్కకి వస్తావా అని అడుగుతూ ఉంటే, వస్తానమ్మా, మనీష్ చూసుకో, ఇప్పుడే వస్తాను అని అంటూ గీతాంజలి పక్కకి వెళ్తుంది. అప్పుడే మనీష్ అత్తయ్యని ఆవిడ ఎందుకు పక్కకి తీసుకువెళ్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక పక్కకి తీసుకువెళ్ళి, అమ్మా, నువ్వు పెళ్ళి కాకుండానే గర్భవతి అయ్యావు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది గీతాంజలి. ఇంతకీ మీరెవరు, ఈ ప్రశ్నలు నన్నెందుకు అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. అప్పుడే, నా పేరు మర్చిపోయావమ్మా, నేను శారదమ్మని, నువ్వు డెలివరీ చేసుకోవడానికి వచ్చిన హాస్పిటల్లో నర్సునమ్మా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక గీతాంజలి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఓ శారదమ్మ, నువ్వా, గుర్తుపట్టలేదు అని అంటూ ఉంటే, నేను కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా, మీ నాన్నగారి ఫోటో చూసిన తర్వాతే అర్థమయ్యింది అని శారదమ్మ చెప్తుంది. ఏమ్మా, ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది, నీ కూతురు ఇప్పుడు పెళ్ళిడికి వచ్చి ఉంటుంది కదా, పెళ్ళైపోయిందా అని అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు శారదమ్మ, ఆ రోజు నాకు పుట్టిన బిడ్డ చనిపోయింది కదా అని గీతాంజలి అనడంతో ఒక్కసారే శారదమ్మ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావమ్మా, నీకు పుట్టిన బిడ్డ చనిపోవడం ఏంటి, నా చేతులతోనే నీకు పురుడు పోశాను, ఆ బిడ్డ ఆరోగ్యంగా పుట్టింది, పుట్టిన తర్వాత ఏడ్చింది అని అంటూ ఉంటే ఒక్కసారే గీతాంజలి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది, నాకేమీ అర్థం కావటం లేదు శారదమ్మ, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, నేను చెప్పేది నిజం, ఆ రోజు నీకు పుట్టిన బిడ్డ చనిపోలేదు, నీకు ఆడపిల్ల పుట్టింది, ఆ బిడ్డ బ్రతికే ఉంది, మరి ఎందుకు చనిపోయిందో తెలీదమ్మా, ఆ రోజు మీ అన్నయ్య, మీ నాన్న, నేను డ్యూటీ అయిపోగానే వెళ్ళిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందన్నది నాకు తెలీదు, కానీ మీ అన్నయ్య ఆ బిడ్డని తీసుకొని బయటికి వెళ్ళాడు అన్న సంగతి మాత్రం వేరొక నర్సు చెప్పింది, సరే ఇంటికి వెళ్తున్నారని అనుకున్నాను అని అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది గీతాంజలి. ఇక గీతాంజలి షాక్ అయిపోతూ ఇక తనకి అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు. అప్పుడే ఇక గీతాంజలి మనీష్ దగ్గరికి వెళ్ళి, రే మనీష్, ఇక్కడ కార్యక్రమం నువ్వు చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటే, ఏమైంది అత్తయ్య అని మనీష్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా, కాస్త హెడ్ఏక్గా ఉంది, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది. సరే అలాగే అత్తయ్య, నేను చూసుకొని వస్తానులే ఇక్కడంతా కూడా అని మనీష్ అయితే చెప్తాడు. తర్వాత ఇక ఇంటికి బయలుదేరేటప్పుడే ఇక గీతాంజలి నర్సు శారదమ్మ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కారు డ్రైవ్ చేస్తూ. ఒకేసారి సడన్ బ్రేక్ వేసి, అన్నయ్య నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాడా అని వెంటనే శంకర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక శంకర్ అయితే, ఇదేంటి ఇప్పుడు గీతాంజలి ఫోన్ చేస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు శంకర్. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పమ్మా గీతం, ఈ టైంలో కాల్ చేసావేంటి అని అడుగుతూ ఉంటే, అన్నయ్య నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వంటే నాకు ప్రాణం, అలా ఎందుకు అడుగుతున్నావు, మరి నా మీద ఒట్టేసి నువ్వు అబద్ధం చెప్తావా, నిజం చెప్తావా అని అడుగుతూ ఉంటే, అబద్ధం ఎందుకు చెప్తానమ్మా నీ మీద ఒట్టేసి,
నువ్వు నా ప్రాణమని చెప్పాను కదా, నిజమే చెప్తాను. ఏ విషయంలో అబద్ధం కావాలి, నిజం కావాలి, ఏమీ అర్థం కావడం లేదు నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు శంకర్. అప్పుడే ఇక ఆ మాట విని, ఆ రోజు నాకు పుట్టిన పాప ఏమైందన్నయ్య, తను చనిపోయిందా, బ్రతికే ఉందా అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. ఆ మాట విని ఒక్కసారే శంకర్ షాక్ అయిపోతూ తన నోటి వెంట మాట అయితే రాదు. అప్పుడే ఇక శంకర్ కొంచెంసేపు అలా ఉన్న తర్వాత, గీతాంజలి ఏంటన్నయ్య, నా కూతురు బ్రతికే ఉంది కదా అని అంటూ ఉంటే, ఏంటమ్మా అసలు నీ కూతురు బ్రతికే ఉందని నీకెవరు చెప్పారు? అదంతా అబద్ధమమ్మా, నీ కూతురు బ్రతికలేదమ్మా అని అంటూ ఉంటే, ఎందుకన్నయ్యా నేనంటే ప్రాణమన్నావు, నా మీద ఒట్టేసి అబద్ధం చెప్తావా అని అనంగానే అప్పుడే ఒక్కసారే శంకర్ షాక్ అయిపోతూ ఉంటాడు. నిజం చెప్పన్నయ్యా అని అంటూ ఉంటే, అది కాదమ్మా గీతాంజలి, నీ భవిష్యత్తు కోసమే ఆ రోజు నాన్న నేను నిర్ణయం తీసుకున్నాము. అందుకని నిర్ణయం తీసుకొని ఆ రోజు నీకు పుట్టింది ఆడపిల్లయితే తనని తీసుకువెళ్ళి అనాథ శరణంలో వదిలేశాను. ఆ తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత నీకు ఆ బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పాము అని శంకర్ తడబడుతూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది గీతాంజలి. ఎందుకన్నయ్య ఎలా చేశారు, ఎందుకు నా బిడ్డని నాకు దూరం చేశారు అని ఒక్కసారి గట్టిగా అరుస్తుంది గీతాంజలి. అమ్మా అంజలి, కేవలం నీ భవిష్యత్తు కోసమే నాన్న నేను కలిపి నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఆ బిడ్డ ఉండుంటే నీ భవిష్యత్తుకి అడ్డయ్యేది. అందరూ తండ్రి లేని బిడ్డ ఎవరికి పుట్టిందో తెలీదు, మీ అమ్మాయి మోసపోయింది అంటూ అందరూ నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు అని అంటూ ఉంటాడు శంకర్. నీ గురించి ఆలోచించి నాన్న నేను ఈ నిర్ణయం తీసుకున్నాము అని అంటూ ఉంటే, ఇంతకీ నా కూతుర్ని ఏ అనాథ శరణంలో తీసుకువెళ్ళి జాయిన్ చేసావన్నయ్య అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు అనాథ శరణాలయం లేదు అని అంటూ ఉంటాడు. అదేమన్నా కూల్చివేసిన ఆ శరణాలయంలోనే నీ కూతుర్ని ఇచ్చాను, కానీ ఆవిడ్ని నేను అడిగాను, నీ కూతుర్ని ఎవరో పెంచుకోవడానికి తీసుకువెళ్ళిపోయారట, వాళ్ళు ఎవరో తెలీదు, ఇప్పుడు ఎక్కడుంటారో కూడా తెలీదు అని శంకర్ అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది గీతాంజలి. షాక్ అయిపోతూ ఇక అంటూ ఉంటుంది, ఎంత పని చేసావన్నయ్యా అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం గురించి నాన్నకి నాకు తప్ప అమ్మకు కూడా తెలీదు, అమ్మకు కూడా నాన్న చెప్పలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు నా బిడ్డల్ని నాకు దూరం చేశారు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అనాథాశ్రమంలో మేము అందరం కలిసే భోజనం చేసేవాళ్ళం. ఏదొచ్చినా కలిసే, మంచైనా చెడైనా బాధైనా సంతోషమైనా అందరం కలిసే పంచుకునేవాళ్ళమని అంజలి తన చిన్నప్పుడు విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది రత్నంతో. అప్పుడు ఇక గీతాంజలి, అన్నయ్య అంది, ఈ అంజలి ఉన్న ఆ అనాథాశ్రమంలోనే కదా, ఒకవేళ అంజలికి ఏమన్నా తెలుసా అని దగ్గరికి వెళ్ళి, అంజలి నీతో నేను మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. అంజలి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా నాతో మాట్లాడాలా అని అంటూ ఉంటే, ఒక్కసారి చెప్తే నీకు వినిపించలేదా, మళ్ళీ అడుగుతున్నావు, నీతో మాట్లాడాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే, సరేనమ్మా వస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఎంతో ఆనందంగా తన తల్లి పిలుస్తుందని చెప్పి వెళ్తుంది. అప్పుడే ఇంకా రత్నం, ఇప్పుడు అంజలి ఎందుకు అంజలిని పిలుస్తుంది, ఏమై ఉంటుంది, నాకు తెలిసి ఇంట్లో ఎటువంటి గొడవ జరగలేదు కదా, మరి ఎందుకు తనని తీసుకురమ్మంటుంది, పక్కకి రమ్మంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే, అవును నీ వయసులో ఉన్న పిల్లలు మీ అనాథాశ్రమంలో ఎంతమంది ఉన్నారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అంజలి అయితే, నా వయసులో ఉన్న పిల్లలు చాలా తక్కువమ్మా, ఎందుకంటే చిన్నప్పుడే చాలామంది పెంచుకుంటామని కొంతమంది వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు అని అంజలి అయితే గీతాంజలితో చెప్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలీదమ్మా, ఎందుకని అలా అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది గీతాంజలి. ఏమీ లేదు అని చెప్పి ఇక గీతాంజలి వెళ్ళిపోతుంది. అప్పుడే అంజలికి అనుమానం వచ్చి రత్నంతో, అదేంటి అమ్మ, నా వయసు పిల్లలు ఆ ఆశ్రమంలో ఉన్నారా, ఎక్కడెక్కడున్నారో అని ఎందుకు అమ్మమ్మ ఆరా తీస్తుంది.
బహుశా తనకి పుట్టిన కూతురు బ్రతికే ఉందని అమ్మకి తెలిసిపోయిందంటావా అని అడుగుతూ ఉంటుంది అంజలి. తెలిసిపోతే నీ గురించి కూడా త్వరలోనే తెలుస్తుందమ్మా అని అంటూ ఉంటుంది రత్నం. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి అంజలియే తన కన్న కూతురని గీతాంజలి తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.